ద్రౌపది అసల ఈ భర్తలు మాట్లాడిన మాటలకు కంప్లీట్‌లీ ట్రామాకి గురయిందావిడ. షాకింగ్ ఆవిడకి. గురయ్యి అంటే అసల నా మనసేంటో నా భర్తలు అర్థమే చేసుకోవట్లేదు. ఏం చెప్పిందంటే ఆవిడ, ఆ జుట్టును చూపించి, "ఈ జుట్టు కనబడుతుందా మీ అందరికీ?" అంటే కృష్ణుడితో మాట్లాడుతూ తన భర్తల్ని చూసి అడుగుతుంది. "అసలు ఏమి జరిగిందో నీకు గుర్తుందా? ఏకవస్త్రంతో రజస్వలంలో కూర్చున్న నన్ను జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకొచ్చి నన్ను తోసేస్తే వాడు పట్టిన పంజాకి నా జుట్టు ఊడి వాడి చేతిలోకొచ్చేసింది, దుశ్శాసనుడి చేతిలోకి. అది గుర్తుందా మీకెన్నడైనా? ఒక్కసారైనా నేను మిమ్మల్ని పట్టుకొని ఏడ్చానా? వనపర్వంలో శ్రీకృష్ణ పరమాత్మని పట్టుకొని ఏడ్చిందే తప్ప మిమ్మల్ని పట్టుకొని ఇవాల్టి వరకు ఏడవలేదు. ఎంతసేపు ధర్మము, ఎంతసేపు జనక్షయం జరుగుద్దని మాట్లాడుతున్నారే తప్ప మీ యొక్క ఆడమనిషి, మీ యొక్క భార్య మనోభావన ఏమన్నా అర్థమవుతుందా మీకు? అందులోనూ నా కేవలం జుట్టు పట్టుకొని ఒకటే తోసేశాడా? నా చీరలు ఒలిచెయ్యబోతే శ్రీకృష్ణ పరమాత్మ గాని వచ్చి నాకు చీరలు ఇవ్వకపోయిండుంటే ఇవాళ నేను ఆత్మహత్య చేసుకొని చనిపోయేదాన్ని. నా మానాన్నే పణంగా పెట్టి నేనక్కడ నించోవలసి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు వాళ్ళని క్షమించి వాళ్ళతో సంధి చేసుకోవాలని అనుకుంటున్నారే, మీకో శతకోటి నమస్కారములు అని ద్రౌపది చెప్పగానే, అంటే ఆడవాళ్ళకి చాలా ఎమోషన్స్ ఉంటాయి కదండి. అందులోనే ఆమెకు జరిగింది ఈ భూప్రపంచం మీద ఎటువంటి ఆడవక్తికి ఇవాల్టి వరకు జరుగుండదు. శ్రీకృష్ణుడు లాంటి వాడు చూసే ద్రౌపది కంటి వెంట నీళ్లు, ఆ కళ్ళు ఎరుపెక్కటం, ఆమె ఆ కేశాలని చూపించి ఇది జరిగింది మర్చిపోయారేమో నా భర్తలని చెప్తుంటే కృష్ణుడే ఆమెకిప్పుడొక మాటిచ్చాడు. అమ్మా, నీకు జరిగిన దానికి ఖచ్చితంగా గుణపాఠం కౌరవులు నేర్చుకుంటారు. ఈ యుద్ధము యొక్క రణభూమిలో వాళ్ళు రాలిపోతారు. అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నీ భర్తలకు రాజీ కావాలని నీ భర్తలు అంటున్నారు, కానీ నేను అందరి మనసులు అర్థం చేసుకున్న వాడిని కాబట్టి చెప్తున్నాను. నేను రాజీకి వెళ్ళినంత మాత్రాన ఈ ధార్తరాష్ట్రుడు పిల్లలు ఏమీ రాజీకి రారు. కాబట్టి వాళ్ళు ఇవ్వటము జరగదు, ఈ రాజీ జరగదు. ఖచ్చితంగా యుద్ధం వస్తుంది. నీ పట్ల అమానుష్యంగా ప్రవర్తించిన వాళ్ళందరూ పిట్టల్లాగక్కడ రాలిపోతారు అని ఆ పక్కన ఉన్న చిలికెత్తలను పిలిచి కొంచెం లోపలికి తీసుకెళ్ళండి, కొంచెం బాగా ఎమోషనల్ ట్రామాకి గురవుతుంది